బాబు నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఆంటీ గారు, అది నేను మా ఇంటికి వెళ్తున్నాను. ఇంటికా? ఇంటికి మీరెలా వెళ్ళగలరు? నా కారు ఉంది కదా. లేదు, నా ఉద్దేశం అది కాదు బాబు. మనం ఆచారాల్ని పాటించాలి కదా. ఆచారమా? అవును అల్లుడు గారు, కూతురు అల్లుడు 16 రోజుల పండుగకి పుట్టింటికి వచ్చినప్పుడు ఆ రోజు రాత్రి ఇద్దరు ఇక్కడే ఉండాలి. మన్నాడు ఉదయాన్నే బయలుదేరాలి. మీ నాన్నమ్మ గారు మీకు చెప్పుంటారని అనుకున్నాను నేను. లేదు, నాన్నమ్మ నాకు చెప్పలేదు. కానీ నేను ఇక్కడ ఎలా ఉండగలను చెప్పండి? నాకు అర్థమైంది, మా ఇల్లు కాస్త చిన్నదే. లేదు కానీ మీరు అంటే అది కాదు. మరి ఇంకేంటి? అది యాక్చువల్లీ నేను నా డ్రెస్సెస్ తీసుకురావడం మర్చిపోయాను. ఈ డ్రెస్తో రాత్రి పడుకోవాలంటే నాకు కంఫర్టబుల్ గా ఉండదు. అయ్యో బావగారు, ఇంతే కదా, దీనికే ఉంది. మీరు మావయ్య గారు బట్టలు వేసుకోవచ్చు కదా. హూజ్ మామయ్య? మావయ్య? ఈయన డ్రెస్సెసా? ఈయన డ్రెస్ నాలాంటి వాళ్ళు ఇద్దరికి సరిపోతుంది. అభిషేక్ బాబు, నా బట్టలైతే మీకు లూజ్ గా ఉంటాయేమో, కానీ కంగారు పడకండి. వేసుకున్నాక చాలా హాయిగా ఉంటుంది. కనిపిస్తోంది, కానీ నేను వేసుకోవడానికి కొంచెం బెటర్ వేం లేవా? కమాన్ బావగారు, ఒక్క రాత్రికే కదా వేసుకోవాలి. అంతేకాకుండా మీరు రాక్ స్టార్ కదా, మీరేం వేసుకున్నా ఫ్యాషన్ గానే ఉంటుంది. అవునా? అందుకే వేసుకోండి బావగారు, ప్లీజ్. ఓకే ఓకే. చూసావా, నా బట్టలకు కూడా ఒక మంచి మోడల్ దొరికాడు. ఇలా చూడక్క, నేను ముందే చెప్తున్నాను, అభి వేసుకున్న తర్వాత నేను ఆ బట్టలు ఉతికించను.